ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ధనుసు రాశి వారికి జూన్ నెల 7వ తేదీన వారి యొక్క జాతక ఫలితాల ప్రకారం వారికి జరిగేది ఇదే. రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే రేపటి రోజున జరిగేటటువంటి కొన్ని సంఘటనల గురించి తెలుసుకుందామండి. తెలుసుకుంటే కనుక మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. రేపటి రోజున జరిగేటటువంటి దిన ఫలితాల ప్రకారం మీకు ఎన్నో మీ జీవితంలో కొన్ని ఆశ్చర్యపోయినటువంటి పరిమాణాలు చోటు చేసుకోబోతున్నాయి. సూచనలు అయితే కనుక ఖచ్చితంగా కనిపిస్తున్నాయండి. ముఖ్యంగా మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం అకస్మాత్తుగా అది కదలికలోకి రావచ్చు. శ్రీ నిదానంపాటి లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం గురువుగారు రామరాజు గారండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, అత్తకోడల సమస్యలు, ఆస్తగాదాలు, అప్పుల బాధలు, నరదిష్టి, నరదోషం, ఇలా చెడు ప్రయోజనాల వల్ల ఇబ్బందులు పడుతున్న వారికి కూడా మనం ఎటువంటి సమస్యలకి అయినా సరే పరిష్కారం అనేది లభిస్తుందండి. స్త్రీ పురుష వశీకరణ కూడా చేయబడును. గురుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి 9963017014 అండి. మనం ఎక్కడైనా సరే ఈ గురువుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. అన్ని విషయాలు కూడా ఫోన్లోనే చెప్తారు. మనకి 24 గంటల్లోని ఫలితాలు అనేవి లభిస్తాయి. చాలా నమ్మకమైన గురువుగారండి. చెప్పినట్టుగా జరుగుతుంది. సమస్య అనేది పరిష్కారం గురువుగారిది. మీకు నమ్మకం ఉంటే మాత్రం ఈ గురువుగారిని సంప్రదించి చూడండి. ఫేక్ కాల్స్ మాత్రం అసలు చేయకండి. చాలా నమ్మకమైన గురువుగారండి. అలాగే మీరు అసాధ్యమని భావించవచ్చు. ఒక విషయంలో గురించి శుభవార్త వినే అవకాశం కూడా కనిపిస్తుందండి. అంటే వీటన్నిటికీ కూడా ఆసక్తికరమైనటువంటి విషయాలు ఏమిటి అంటే కనుక ఒక రహస్యమైనటువంటి ఫోన్ కాల్ నండి. మీరు మీ పనుల్లో బిజీగా ఉండి ఆ సమయంలో మీరు బిజీగా ఉన్నటువంటి సమయంలో ఆ ఫోన్ కాల్ మీకు రావచ్చండి. వెంటనే మీరు చూసేసి కాసేపు ఆశ్చర్యపోవచ్చు. ఎందుకంటే ఆ వ్యక్తి నుంచి మీకు పిలుపు వస్తుందని మీరు అసలు ఊహించి ఉండారన్నమాట. ఇంతకాలం తర్వాత ఆ వ్యక్తి ఎందుకు ఫోన్ కాల్ చేశారు, ఇప్పుడు అకస్మాత్తుగా నాకు ఎందుకు గుర్తొచ్చారు అనే ప్రశ్న మీకు మనసులో రావచ్చు. ఆ వ్యక్తి పేరు మొదటి అక్షరం గురించి ఇప్పటికే మీకు సంకేతం ఇచ్చామన్నమాట. ఎస్ లెటర్, ఎం లెటర్, ఆర్ లెటర్, కే లెటర్ లేదా పి లెటర్ అన్నమాట. ఈ పేర్లలో ఉన్నటువంటి అక్షరాలతో ప్రారంభమయ్యేటటువంటి పేర్లున్న వ్యక్తి మీకు మంచి సమాచారం వచ్చే అవకాశం ఉందండి. జ్యోతిష శాస్త్రం సూచించబడుతున్నాయి అన్నమాట. ఇది ఖచ్చితమైనటువంటి విషయం కాదండి, కేవలం ఒక సాధారణంగా సంకేతం మాత్రమే. మరి ఆ ఫోన్ కాల్ ఎందుకు ప్రత్యేకం? ఆ క్షణంలో వినిపించే కొన్ని మాటలు మీలో కొత్త ఆశను నింపబడుతున్నాయి. ఒక శుభవార్త, ఒక కొత్త అవకాశం, ఒక పాత సంబంధాలు మళ్ళీ కలవడం, లేదా చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సమాచారం అనేది మీ జీవితంలో కొత్త ఉత్సాహాన్ని తీసుకురాబోతుంది. కొన్నిసార్లుగా జీవితాన్ని మార్చేటటువంటి పెద్ద సంఘటనలు కావచ్చండి. సరే, ఈ సమయంలో వచ్చినటువంటి ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా కూడా కావచ్చు. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున వచ్చే ఒక ఫోన్ కాల్ అనేది మీకు చాలా ఇన్వెస్ట్గా అనిపిస్తుంది. చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ ఫోన్ కాల్ అనేది మీరు విలువైనటువంటి, మీరు భావించినటువంటి, అలాగే రేపటి రోజున మీ జీవితంలో కొన్ని ఆశ్చర్యపోయేటటువంటి అద్భుతకరమైనటువంటి సంఘటనలు కూడా జరగబోతున్నాయండి. అకస్మాత్తుగా మీ ఫోన్ కాల్ మోగవచ్చు. ఆ కాల్ కానీ చూసినట్లయితే వెంటనే మీరు కొన్ని క్షణాలు ఆశ్చర్యపోయేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. ఫోన్ కాల్ వస్తుందని జ్యోతిష సంకేతం ప్రకారం కొంతమంది ఈ రాశి వారికి ఎస్ లెటర్, ఎం లెటర్, ఆర్ లెటర్, కే లెటర్, పి లెటర్ ఈ అక్షరాల్లో ప్రారంభమయ్యేటటువంటి వ్యక్తుల నుంచి సంబంధింపు వచ్చే అవకాశం అయితే ఉందండి. అయితే వీరు ఒక పాత స్నేహితుడు కావచ్చు, దూరమైనటువంటి బంధువు దగ్గర కావచ్చు, ఉద్యోగాలు లేదా వ్యాపారాలు సంబంధించిన వ్యక్తి కూడా కావచ్చండి, లేదా ఒక శుభవార్త చెప్పబోయేటటువంటి వ్యక్తి కూడా కావచ్చు. ఆ కాలంలో వినిపించే ఒక మాట మీలో కొత్త ఆశను కూడా కలిగించే అవకాశం కూడా ఉందన్నమాట. ఇక రేపటి రోజున వచ్చే ప్రతి కళ కూడా, ప్రతి సందేహాన్ని కూడా నిర్లక్ష్యం అయితే మాత్రం చేయకండి. మీరు ఊహించని ఒక వ్యక్తి నుండి వచ్చే సమాచారం మీ ఆలోచనలు మార్చే అవకాశం అయితే ఉంది. కొన్నిసార్లు మీ జీవితంలో పెద్ద మార్పులు కారణాలు ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా కూడా కావచ్చండి. ఒక ఫోన్ కాల్లో మొదటి పేరు లేదా అక్షరాలు లేదా నిర్దిష్ట సంఘటనలు ఖచ్చితంగా జరుగుతున్నాయండి. చెప్పలేము, అవి జ్యోతిష్య, ఆర్థిక సాధారణంగా సూచనలు మాత్రమే. ఈ రాశివారు ఎవరైనా సరేనండి, మొదటిసారిగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేసి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ రాశివారు సాధారణంగా నాయకత్వ గుణాలు కలిగి ఉంటారండి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. తమ కుటుంబం, స్నేహితుల కోసం నిలబడతారండి. గౌరవాన్ని ఎంతో విలువగా భావిస్తారండి.
ఇతరులకు సహాయం చేయడానికి ముందుంటారండి. లక్ష్యాన్ని చేరుకునే అంటే వీరు ఏదైనా ఒక లక్ష్యం పెట్టుకుంటే మాత్రం దాన్ని చేరుకునేంత వరకు కష్టపడుతూనే ఉంటారు. తమ ప్రతిభను కోసం నిరూపించుకోవడానికి కోరిక ఎక్కువగా ఉంటుంది. అయితే వీరిలో కొన్నిసార్లు మొండితనం అనేది ఆవేశం, అహంకారం వల్ల చిన్న చిన్న సమస్యలు పెద్దవిగా మారే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తారండి. ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా సూర్యనారాయణ స్వామి, శ్రీరాముడు, శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేసుకోవడం వలన మీరు కాస్త అప్రమత్తంగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుందండి. వారు నిజంగా మీ శ్రేయస్సుని కోరుకున్న వారైతే కనుక వారి వెనుక ఏదైనా స్వార్థం, ప్రయోజనం దాగి ఉందా ఈ రోజున ఈ వీడియోలో మరి వీటన్నిటికీ సంబంధించినటువంటి కొన్ని ఆసక్తికరమైనటువంటి సంకేతాలు, జ్యోతిష్య విశేషణ మరియు ఆ సంకేతాలు, జాగ్రత్తల గురించి వివరణగా తెలుసుకుందామండి. వీడియో ప్రారంభించే ముందు ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మేము కోరుకుంటూ ఇక వీడియో అయితే మొదలు పెడదామండి. ఈ రాశి వారికి చెందినటువంటి వ్యక్తులు ఎందుకంటే అందరికంటే ప్రత్యేకంగా ఉంటారు. వారి గుణాలు, లక్షణాలు ఏంటి, జీవితంలో వారు ఎలా ఆలోచిస్తారు అనే విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందామండి. ఈ రాశి వారు అందం, కళ, సౌందర్యం, విలాసవంతమైన జీవితం మరియు ప్రశాంతత పట్ల ప్రత్యేకంగా ఆసక్తి కలిగి ఉంటారండి. వీరు ఏ పనైనా సరేనండి తొందరపడి చేయరు. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నారు అంటే మాత్రం దాన్ని పూర్తి చేసేంత వరకు వెనుతిరిగి కూడా చూడరు. ఇదే వారి గొప్ప బలం. ఈ రాశి వారికి ప్రధాన లక్షణం స్థిరత్వం. పరిస్థితులు ఎలా కఠినంగా ఉన్నాయి, వారు తమ లక్ష్యాన్ని వదిలిపెట్టరు. ఇతరులు మధ్యలోనే నిరాశ చెందితే మాత్రం ఈ రాశి వారు మాత్రం ఓర్పుతో ముందుకు సాగిపోతూ ఉంటారు. అందుకే జీవితంలో మంచి విజయాలను కూడా సాధించే అవకాశాలు వీరికి ఎక్కువగా ఉంటాయండి. ఇంకా వీరు ఎంతో నమ్మకస్తులు. ఒక్కసారి కనుక ఎవరైనా సరేనండి తమ మనసులోకి ఆహ్వానిస్తే మాత్రం వారి జీవితాంతం అండగా నిలబడేందుకు సిద్ధంగా ఉంటారు. స్నేహంతో కానీ, ప్రేమతో కానీ, కుటుంబ బంధాలతో కానీ వీరు చూపించేటటువంటి నిజాయితీ చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. అందుకని ఈ రాశి వారిని చాలామంది కూడా నమ్మదగిన వ్యక్తులుగా భావిస్తూ ఉంటారండి. ఈ రాశి వారి కుటుంబం అంటే చాలా ఇష్టం. కుటుంబ సభ్యుల కోసం, సంతోషం కోసం ఎంతో కష్టమైనా సరే భరిస్తూ ఉంటారు. తల్లిదండ్రుల జీవిత భాగస్వామి, పిల్లలు పట్ల అపారమైనటువంటి ప్రేమలను చూపిస్తారండి. కుటుంబ బాధ్యతలను ఎంతగానో నిబంధనలతో నిర్వహిస్తూ ఉంటారు. ఆర్థిక విషయాల్లో కూడా వీరు చాలా తెలివిగా వ్యవహరిస్తూ ఉంటారండి. అనవసరమైనటువంటి ఖర్చులు చేయరు, ఇష్టం ఉండదు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పొదుపు చేయడం, ఆస్తులను సంపాదించటం, ఆర్థిక బాధ్యతను కల్పించుకోవటం వీరికి సహజంగా స్వభావం. అందుకే చాలామంది ఈ రాశి వారి జీవితంలో మంచి ఆర్థిక స్థితి పొందుతారు. అయితే వీరిలో కొన్ని బలహీనమైనటువంటి కొన్ని ఉన్నాయండి. ఒక్కసారి ఏదైనా సరే అభిప్రాయం ఏర్పడితే మాత్రం దాన్ని మార్చుకోవడానికి ఇష్టపడరు. కొన్నిసార్లు మొదలుపెట్టినటువంటి ఎక్కువగా కనిపించేటటువంటి తమకు నచ్చిన మార్గంలోనే నడవడానికి భావిస్తూ ఉంటారు. కానీ ఇదే మొండితనం చాలా సందర్భాల్లో వారిని విజయానికి కూడా దూరం చేస్తుంది. ఈ రాశి వారికి ప్రకృతి, సంగీతం, మంచి ఆహారం మరియు ప్రశాంతమైనటువంటి వాతావరణం అంటే చాలా ఇష్టమండి. వీరి జీవితాన్ని ఆస్వాదిస్తూ తమకు ఇష్టమైనటువంటి వారితో ఆనందంగా గడపడానికి కోరుకుంటూ ఉంటారు. ఇతరుల పట్ల గౌరవం చూపించడం వలన సహాయం చేయడం కూడా వీరు ప్రత్యేక లక్షణంగా ఒకటి. మొత్తానికి ఈ రాశి వారు స్థిరత్వం, సహనం, మంచి ప్రేమ మరియు కష్టపడేటటువంటి తత్వం కలిగిన వ్యక్తులు. అందుకేనండి జ్యోతిష శాస్త్రం ప్రకారం వీరికి అత్యంత బలమైనటువంటి మరియు ప్రత్యేకకరమైనటువంటి రాసుల్లో ఒకటిగాను పరిగణించబడింది. వారి ఓర్పు, నమ్మకం, బాధ్యతకరమైనటువంటి స్వభావం వారికి అందరికంటే కూడా ప్రత్యేకంగా నిలబడేటటువంటి ఈ రాశి వారు ఉన్నత విద్య మరియు పోటీ పరీక్షలకు సిద్ధమైనటువంటి మీరు అందరికీ కూడా ఈ సమయం చాలా కీలకంగా కనిపిస్తుందండి. మీరు గత కొన్ని కాలాలుగా పెట్టినటువంటి శ్రమ తనకి ఫలితాలకి క్రమంగా కనిపించేటటువంటి సూచనలుగా ఉన్నాయి. అంటే విజయం పూర్తిగా మీ కృషి, పరిజ్ఞాన మరియు పట్టుదలపై ఆధారపడి ఉంటుందండి. గుర్తుంచుకోండి, విద్యార్థులకైతే విషయాన్ని వచ్చే చదువుపై ఏకాగ్రత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయండి. ఇంతకుముందు అర్థం కాకపోయినా, ఇబ్బంది పెట్టినా కొన్ని సబ్జెక్టులు ఇప్పుడు సులభంగా అర్థమవుతాయి. ఉపాధ్యాయులు మార్గదర్శకంగా మరియు కుటుంబ సభ్యులు ప్రోత్సాహం మీకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, కామర్స్, మేనేజ్మెంట్ వంటి రంగాల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు పురోగతి కనిపించవచ్చు. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి కూడా అనుకూల పరిస్థితి ఏర్పడుతుందండి. అవకాశం ఉంది. కొంతకాలంలో కొంతమంది విద్యార్థులకు స్కాలర్షిప్ వచ్చే అవకాశాలు, అలాగే విదేశీ విద్య కోసం
ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి వార్తలు వినే అవకాశం కూడా ఉందండి. అంతేకాకుండా డాక్యుమెంట్స్, అప్లికేషన్స్ ప్రక్రియ మరియు ఆ యొక్క గడువుల విషయంలో కూడా నిర్లక్ష్యం చేయకుండా ఉండడం వల్ల మంచిది. ఏవైనా ఎగ్జామ్స్‌కి సిద్ధమవుతున్న వారికి, ఈ రాశి వారికి ఈ సమయంలో క్రమశిక్షణతో పాటు చదివేటటువంటి మంచి ఫలితాలు అందించే ఆ కాలం మార్గం. అలాగే ప్రభుత్వ ఉద్యోగం పరీక్షలు, బ్యాంకింగ్, రైల్వే స్టేషన్, డిపార్ట్మెంట్, గ్రూప్, సివిల్స్ వంటి పరీక్షల్లో కూడా హాజరయ్యేటటువంటి వారికి తమ సహనాన్ని మరింత బలపరిచేటటువంటి గతంలో చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లు సర్దించుకుంటే మాత్రం మెరుగుపు స్కార్ఫ్ సందేశం అవకాశాలు పెరుగుతాయండి. మీరు బలహీనమైనటువంటి అంశాలు గుర్తించి వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపడం వలన చాలా అవసరం అనేది ఉంటుంది. వీరికి సహజమైనటువంటి ఓర్పు మరియు పట్టుదల ఇప్పుడు కూడా వారికి ప్రధాన బలంగా మారవచ్చు. అయితే ఒక్క విషయం మాత్రం మీరు గుర్తుంచుకోండి, కొన్నిసార్లు ఫలితాలు ఆలస్యంగా వచ్చేటటువంటి నిర్ణయాలు అంటే నిరాశ చెందకండి. ఈ రాశి వారికి జీవితంలో చాలా విషయాలు నెమ్మదిగానే కానీ స్థిరంగా వస్తాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం చెప్తున్నారు కాబట్టి ఇతరులతో పోల్చుకోవడం కంటే మీ లక్ష్యంపై మీరు దృష్టి పెట్టడం మంచిది. మొత్తంగా చూస్తే మాత్రం ఉన్నతమైన విద్య మరియు పోటీ పరీక్షలు విషయాల్లో వీరికి శ్రమ తగినా కూడా గుర్తింపు లభించే అవకాశం కూడా కనిపిస్తున్నాయండి. సరైన ప్రణాళిక, క్రమబద్ధమైనటువంటి ఆదాయం మరియు ఆత్మవిశ్వాసంతో కూడినటువంటి ముందుకు సాగే మీరు ఆలోచించే లక్ష్యాలకు మరియు చెరుగు కావచ్చు. ప్రకృతి పరంగా ఎలాంటి మార్పు చోటు చేసుకోవచ్చు, ఇప్పుడు వాటి గురించి వివరణ తెలుసుకుందామండి. వీరికి సహజంగా కష్టపడేటటువంటి తత్వం ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి కనుక వీరు బాధ్యత తీసుకుంటే దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా విశ్రాంతి తీసుకోరు. ప్రస్తుతం కాకుండా ఇదే లక్ష్యం మీరు అనే అవకాశాలు తెచ్చిపెట్టుకుంటే మాత్రం సూచనలు కనిపిస్తున్నాయండి. ఉద్యోగ రంగంలో ఉన్నవారు తమ పనితీరులో ఉన్న అధికారులు ప్రశాంతం పొందే అవకాశం ఉంది. ఇంతకాలం మీరు చేసినటువంటి శ్రమకు గుర్తించే పరిస్థితి అయితే ఏర్పడుతుందండి. కొంతమందికి కొత్త బాధ్యతలు, పదోన్నతి లేదా జీవితం పెంపుకు సంబంధించినటువంటి చర్చలో జరిగే అవకాశం అయితే కనిపిస్తుందండి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా అసాధ్యకరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతంలో అఖండాలకు కూడా కనిపించినటువంటి విషయాలు క్రమంగా తొలగిపోతూ కొత్త అవకాశాన్ని రావచ్చు. సో చూసారు కదండి, రేపటి రోజున ఈ రాశి వారికి అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి సమస్యలు ఎదురవబోతున్నాయి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి. అలాగే మీరు నిత్యము కూడా సంధ్యావేళలో లక్ష్మీదేవికి ఆరాధిస్తూ నిత్యము కూడా సంధ్యావేళలో దీపం పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి యొక్క ఆరాధన అనేది మీకు ఎప్పుడూ ఉంటుందండి. ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క రాక అనేది జరుగుతుంది. మీరు ఏ కష్టాలు పడుతున్నారో అవన్నీ కూడా తొలగిపోతాయి. శివారాధన చేసుకోవడం వల్ల కూడా మీకు చాలా మంచి జరుగుతుందండి. ప్రతి సోమవారము వీలైతే మాత్రం ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళి 11 ప్రదక్షిణలు చేసుకోండి. ఆ శివుని యొక్క ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి.